గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ రోజు బాబాను దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంజాగుట్టలో ద్వారకాపురి కాలనీలో సాయిబాబా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్స్ నిండిపోయాయి. ఆలయంలో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. గురు పౌర్ణమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఈరోజు సాయిబాబాని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎంతో మంచిదని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నటువంటి ద్వారకాపురి కాలనీలో గల సాయిబాబా ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఇక సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వస్తున్నారు. ఆలయానికి వచ్చి సాయిబాబాను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ప్రత్యేకమైనటువంటి పువ్వులు, పండ్లతోటి ఆలయాన్నంతా కూడా ఎంతో సుందరంగా మార్చారు. ఆలయం అంతా కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తూ సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా గురు సమానులైన వారందరికీ కూడా కృతజ్ఞతలు అనేవి తెలుపుతూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి గురు సమానులైనటువంటి సాయిబాబాకి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. హిందువులు జరుపుకునేటువంటి పండుగలలో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. ఈరోజు గురువారం సందర్భంగా గురు పౌర్ణమి రావడం కూడా ఒక విశిష్టతగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు గురు సమానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలపటమే గురు పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశము. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు కాబట్టి ఈ రోజుని వ్యాస పూర్ణిమ, అదేవిధంగా గురు పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక గురు పరంపరలో వచ్చిన ఎందరో యోగులు, సిద్ధులు వారందరినీ కూడా ఈరోజు ప్రధానంగా గుర్తు చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనపడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపించారు కాబట్టి ఆయన్ను కూడా ప్రతి ఒక్కరూ గురువుగా భావిస్తూ ఉంటారు. ఆయన ఆలయాలకు కూడా ప్రతి గురువారం రోజున వెళ్ళి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి విచ్చేసి ఈరోజు ఆయన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అని, వారు కూడా సన్మార్గంలో నడుస్తారని, ఆయన చెప్పినటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఈరోజు ఆలయాలకి వెళ్ళి ఆలయాలలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. కేవలం ఇక్కడి టెంపుల్లో మాత్రమే కాదు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సాయిబాబా ఆలయాలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయంలో క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి నిండిపోయాయి. ఇక సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. మహిళల కోసం, పురుషుల కోసం సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఆలయంలో ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి నిండిపోయి ఉన్నాయి. ఇక వృద్ధుల కోసం ప్రత్యేకంగా చైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూజా కార్యక్రమాలలో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఈరోజు సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉంటాయని, మధ్యాహ్న సమయంలో దాదాపు 15,000 మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమం ఉంటుందని కూడా ఆలయ కమిటీ నిర్వాహకులు తెలపడం జరిగింది. ప్రతి గురువారం రోజున సాయిబాబా ఆలయాలలో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఈ రోజు కూడా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మనకి ఆలయం ఎంట్రన్స్లో నుంచి లోపలి వరకు కూడా ఎక్కడికక్కడ భక్తులతోటి కిక్కెరిసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కసారి మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. వీరు ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? గురు పౌర్ణమి రోజున సాయిబాబాని దర్శనం చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? నమస్తే మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాము. జూబ్లీ హిల్స్ నుంచి. గురు పౌర్ణమి రోజున సాయిబాబాని దర్శనం చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇప్పటికి ఇట్లా రాబట్టి 20 years అయింది. మేము ప్రతిసారి అభిషేకానికి అందుకుంటాము. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున సాయిబాబాని దర్శనం చేసుకోవడం, పూజలు చేయడం, ఇదంతా ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా ప్రశాంతంగా, సంతృప్తిగా అనిపిస్తుంది అమ్మా, అటెండ్ అయ్యగలగాము అని. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఈ రోజున సాయినాథుని దర్శనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి మాట. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడము, సాయిబాబాకి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతోటి పూజలు నిర్వహించడము, అదేవిధంగా ఆయన కోసం ప్రత్యేక ప్రసాదాలను కూడా తీసుకుని వచ్చి సమర్పిస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా మనం చూసినట్లయితే కూడా ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి సాయిబాబాను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. సో ఒకసారి మిగతా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్. సో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున వస్తూ ఉంటారా? వస్తామంటారు.
సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ రోజున సాయినాథుని దర్శనం చేసుకుంటే ఆ బాబాని దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏది అడిగినా మాకు బాబా గారు ఇస్తారండి. చాలా సంతోషం. నిజంగా సబ్కా మాలిక్ ఏక్ హే అనేటువంటి ఒక నినాదం ఉంటుంది. సాయిబాబాని దర్శనం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నామని కూడా చెప్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా మనకి ఆలయాలన్నీ కూడా ఇదే విధమైనటువంటి రద్దీతోటి కనిపిస్తూ ఉంటాయి. ఆలయాన్నంతా కూడా ఎంతో సుందరంగా ప్రత్యేకమైనటువంటి పుష్పాలు పండ్లతోటి అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు, మహాహారతి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా అన్నదాన అభిషేకము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహిస్తూ ఉంటామని ఆలయ కమిటీ సిబ్బంది కూడా మనకి తెలపడం జరిగింది. ఈరోజు మనకి గురు పౌర్ణమి సందర్భంగా ఇటు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. విడుదల శ్రీనివాసరావు, అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.